చలనచిత్ర చరిత్రలో భారతీయుడు చిత్రానికి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. కమల్ హాసన్, శంకర్ కలయికలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది. అయితే భారతీయుడు 2 ఈ మధ్య రిలీజ్ అయి పరాజయాన్ని అందుకుంది. తరువాత వస్తుందని ప్రచారం జరిగిన భారతీయుడు 3 ప్రాజెక్ట్ పరిస్థితి అనేక ప్రశ్నలకు తావిస్తోంది. భారతీయుడు 3 థియేట్రికల్ విడుదల గురించి గానీ, ఓటీటీ స్ట్రీమింగ్ గురించి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంటోంది. కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా రాకపోవటం అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. టెక్నికల్గా కొన్ని రకాల ఇబ్బందులున్న మాట వాస్తవం. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ఆ మధ్య శంకర్ చాలా బలంగా చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వంటి స్టార్ హీరో నటించిన సినిమా ఇలా మధ్యలోనే ఆగిపోవటం వెనుక ఉన్న అసలైన కారణాలపై స్పష్టత లేకపోవటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. భారతీయుడు 2 తర్వాత వచ్చిన మిశ్రమ స్పందనలు కూడా భారతీయుడు 3 విడుదలలో జాప్యానికి కారణమై ఉండొచ్చు. నిర్మాతలు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రాజెక్టును నిలిపివేసి ఉంటారనేది ట్రేడ్ వర్గాల బలమైన అనుమానం. దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తే అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది.